మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15 అధ్యాయము 44, 45 వచనాలు మనం చదువుదాం. 45 కానీ చదవండి. 45, 46. ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తరువాత ఆత్మ సంబంధమైనది. మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు. రెండవ మనుష్యుడు పరలోకం నుండి వచ్చినవాడు. మంటి నుండి పుట్టినవాడు ఎవడో మంటి నుండి పుట్టినవారు అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులు అట్టివారే. దేవునికి స్తోత్రం. ఇక్కడ మంటి నుండి పుట్టినవారు, పరలోక సంబంధి అయిన వారు. ఇక్కడ 2 విషయాలు మనకు కనబడుతున్నాయి. ఒకటి మొదటి మానవుడు, 2 కడపటి మానవుడు. అనగా మొదటి ఆదాము, కడపటి ఆదాము. 2 విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. చాలా జాగ్రత్తగా వినండి. చాలా అద్భుతమైన ఆత్మీయ సత్యాలను దేవుడు ఈరోజు మనకి బయలుపరచబోతున్నాడు. అందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో చక్కగా విందాం ఈ మాటలు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఇక్కడ మనం ఆలోచన చేస్తే మొదటి ఆదాము, కడపటి ఆదాము అంటే చివరి ఆదాము. మొదటి మనుషుడు, కడపటి మనుషుడు అంటే చివరి మనుషుడు. అంటే ఇంకా మనుషుల్లో ఇంకెవరును లేరా, ఆయననే చివరి మనుషుడు. 2000 సంవత్సరాలు అయ్యింది ఆయన పుట్టి. తర్వాత ఇంకా పుడుతూనే ఉన్నారుగా. చివరి మనుషుడంటే ఇంకా చాలా ముందుకు వెళ్ళాలి. కడబోర ధ్వని ఎప్పుడైతే మోగుతుందో అప్పుడు మానవ జన్మ ఉత్పత్తి ఆగిపోతుంది. కడబోర ధ్వని, దేవుని బోర అంటారు దాన్ని, దేవుని బోర. అది మ్రోగగానే ఏమవుతుందంటే ఇంకా మనుషులు జన్మించటం ఉండదు. ఇంకా అర్థమవుతుందా? కడబోర ధ్వని కడబోర ధ్వని మోగిన వెంటనే మనుష్యుల జన్మించడం అని ఉత్పత్తి ఆగిపోతుంది. అంటే మానవ జన్మ ఉత్పత్తి ఆగిపోతుంది. ఎందుకంటే ఆ కడబోర ధ్వని మ్రోగిన తర్వాత ఎవరైతే పుడతారో మ్రోగకొండగా లాస్ట్ని వాడే కడపటి మనుషుడు అనుకోవాలి మనం. కానీ ఇక్కడ కడపటి మనుష్యుడని యేసుప్రభువుని చూపిస్తున్నారు. కడపటి ఆదామని యేసుప్రభుని చూపిస్తున్నారు. మొదటి ఆదాము ఆయన అయితే కడపటి ఆదాము ఈయన అంటున్నారు. ఇది ఎలా సాధ్యము? దీన్ని ఎలా వర్ణించాలి? దీన్ని ఏ విధముగా మనము ఉపమానముగా తీసుకోవాలి? దీన్ని ఎలాగ గుర్తించాలి అన్నది మనం ఆలోచన చేయాలి. ఎలాగ ఈయన కడపటి మనుష్యుడయ్యాడు, ఎలాగ ఈయన కడపటి ఆదాము అయ్యాడు? స్తోత్రం చెప్పండి. మొట్టమొదటిగా ప్రకృతి సంబంధమైనదే కలిగింది, తర్వాత ఆత్మ సంబంధమైనది కలిగింది అని పౌలు గారు చెప్తున్నారు. పౌలు గారు చెప్తున్న విషయము మొదట ప్రకృతి సంబంధమైనది, తర్వాతే ఆత్మ సంబంధమైనది. అది ఎట్లాగా అన్నది మనం ఆలోచన చేస్తే ఇక్కడ మనము ఆదాము మొదటి మనుష్యుడు, మొదటి ఆదాము ఆత్మానుసారంగా సృష్టించబడలేదా? ఆత్మానుసారంగా అతడు మొట్టమొదటిగా జీవించలేదా అన్నది మనం ఆలోచన చేస్తే అతడు కూడా మొట్టమొదటిగా దేవునిని చూస్తూ, దేవునితో మాట్లాడుతూ, దేవుని స్వరము చక్కగా వింటూ ఆత్మానుసారంగానే మాట్లాడాడు కదా. మరి ప్రకృతి సంబంధమైనది మొదట ఎలా కలిగినది అంటే మీరు ఆలోచించండి. దేవుడు 2 మనుషుల్ని నిర్మించుకున్నాడు. మొట్టమొదటిగా 2 వ్యక్తుల్ని. చెప్పండి, చెప్పాలి. 2 వ్యక్తుల్ని సృష్టించుకున్నాడు ఆయన. మొదటిది యేసుక్రీస్తు ప్రభు అనే దైవనరుడు, దైవ మానవుడు. నెక్స్ట్ ఆదాము. నెక్స్ట్ ఎవరు? ప్రకృతి సంబంధమైన మనుష్యుడు. మరి మొదట కలిగినది అంటున్నాడు కదా ఆయన. మొదట ప్రకృతి సంబంధమైనదే కలిగింది, తర్వాత అంటున్నాడు. మరి మొదట అంటే అసలు మొదట ఎవరు కలిగారు? యేసుప్రభువే కదా మొదట. ఎవరు? యేసుప్రభువే కదా. అసలు యేసుప్రభువు
వాక్ అయిన ఆయన తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. వాక్ అయిన దేవుడు ఆయన. యోహాను పత్రికలో, యోహాను సువార్తలో 1వ అధ్యాయం 1వ వచనాలు ఈ మాట ఉంటుంది. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. అంటే వాక్యము కూడా దేవుడే. అంటే ఇప్పుడు ఆ వాక్కుని ఏం చేశాడు? కలగజేసుకున్నాడు. అసలు కుమారుని కలగజేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? కుమారుని కలగజేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మీరు గమనించండి. మనుష్యుడు ముందు జన్మించాడా? యేసుక్రీస్తు ప్రభువు వారు ముందా? అందుకే కదా మన పోలికలో మన స్వరూపమందు నరుని చేయదమన్నాడు ఆయన. అంటే మన పోలికలో మన స్వరూపమందని కుమారుడితో చెప్తున్నాడు, పరిశుద్ధాత్మునితో చెప్తున్నాడు. ఈయన తండ్రి అయిన దేవుడు మన పోలికలో మన స్వరూపమందు నరుని చేద్దాం అంటే వీళ్ళ తర్వాతే కదా నరుడు. మరి మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయను, రెండవ మనుషుడు జీవింపచేయు ప్రాణి ఆయన అంటున్నాడు. మొదటి ప్రకృతి సంబంధమైనది అంటున్నాడు, తర్వాతే ఆత్మ సంబంధమైనది అంటున్నాడు. మరి మొదట ఎవరుప్పుడు? వాక్ అయిన దేవుడు. ఆ తర్వాత మన పోలికలో మన స్వరూపమందు నరులను చేద్దాం అన్నాడు. ఓకే, అసలు యేసుక్రీస్తు ప్రభువు వారిని వాక్ అయిన దేవుణ్ణి ఎందుకు ఆయన కలగజేసుకుని కుడిపార్శ్వమును కూర్చొని పెట్టుకున్నాడు? ఇది మనకు తెలియాలి మొట్టమొదటిగా. ఎందుకంటే అత్యున్నతమైన సింహాసనముపై ఎవరూ సమీపించలేని తేజస్సులో ఆయన మాత్రమే, ఏమండి, ఆయన మాత్రమే వసిస్తూ ఉన్నాడు. అలాంటి సమయంలో ఆయనకి మానవుణ్ణి నిర్మించుకోవాలన్న ఆలోచన వచ్చింది. ఆలోచన అనండి. మొట్టమొదటిగా ఎవరిని నిర్మించుకోవాలని? ఎందుకు? ఆయన ప్రేమ స్వరూపి. ప్రేమ అనేది పంచితేనే తెలుస్తుంది. ప్రేమ అనేది నాలో ఉంచుకుని ఎవరికి పంచకుండా నేను చాలా ప్రేమమయుడు అంటే ఎలా కుదురుతుంది? కాబట్టి ఆయన ప్రేమమయుడు గనక, ప్రేమ స్వరూపి గనక ఆ ప్రేమను ఇతరులకి పంచితేనే ఆయన ప్రేమమయుడని మనం సాక్ష్యం ఇస్తాం. లేకపోతే ఎవరు సాక్ష్యం ఇవ్వకపోతే అది చల్లదు. ఆయన అన్నట్టుగా ధర్మశాస్త్ర ప్రకారంగా 2-3 సాక్ష్యమని, ఖచ్చితంగా 2 సాక్ష్యం ఉండాలని. మరి ఆ 2 సాక్ష్యం ఉండాలంటే మానవుడు కావాలి. ఇప్పుడు ఆయనకి మానవుడు అంటే ఆ ప్రేమను అనుభవించేవారు కావాలి, ఆ ప్రేమను ఏమండి పొందుకునేవారు కావాలి. అందుకని ఆ ప్రేమను పొందుకోవడానికి, ఆ ప్రేమను అనుభవించడానికి ఇప్పుడు ఎవరు కావాలి? ఈయనకి వారసులు కావాలి, దేవుని బిడ్డలు కావాలి. అందుకని మానవుని నిర్మించుకోవాలి అనుకున్నాడు. ఇది మొదటి థాట్ అయింది. చెప్పండి, ఈ థాట్ ఏంటి? మొదటి థాట్. అంటే ఈ థాట్లో, ఈ యొక్క ఆలోచనలో, ఈ యొక్క మైండ్లో ఎవరున్నారు? ఇప్పుడు మానవుడు ఉన్నాడు. అప్పుడు ఆయనకి ఇంకొక ఆలోచన వచ్చింది. ఒకవేళ నేను చేసిన తర్వాత ఈ మానవుడు నా మీద తిరగబడితే, నాకు వ్యతిరేకంగా పాపం చేస్తే, అంటే ఆజ్ఞ అతిక్రమించి, నా మాటను కాదని పాపం చేస్తే అప్పుడు ఏమిటి అని అప్పుడు వాక్ అయిన దేవుణ్ణి కలగజేసుకున్నాడు. అప్పుడు ముందెవరు థాట్లు ఎవరున్నారు? ఆలోచనలు ఎవరున్నారు? ఉద్దేశంలో ఎవరున్నారు? అందుకు మొదటి జీవించు ప్రాణి, తర్వాత జీవింపచేయు ప్రాణి. అర్థమైందా? మొదట ఆదామని ఆయనకి ఎందుకు పేరు వచ్చింది? ఏదోని తోటలో ఉన్న ఆయనకి. కడపటి ఆదామని తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నవానికి ఎందుకు పేరు వచ్చింది? ఇప్పుడు మీకు అర్థమవ్వాలి. అర్థమైందా లేదా చెప్పండి. ఇప్పుడు మీకు ఎంత అర్థమైంది? ఎంత చెల్లు చెప్పండి, ఎంత అర్థమైంది? చొల్లంటే తమిళంలో మాట్లాడమని, అవునా? చెప్పమని, అవునా కదా? నాకు తెలీదు, ఎక్కడో విన్నాను ఈ భాష. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పాలి ఇప్పుడు. అర్థమైందా? మొదట ఎవరు? ఇప్పుడు ఇక్కడున్నాడు కదా. నేను మానవుడిని నిర్మించుకోవాలన్నప్పుడు మానవుడు ఎక్కడున్నాడు? ఎస్. మీకు బాగా అర్థం అవడానికి ఒక మాట రిఫరెన్సే చూపిస్తాను. ఎఫెసీ పత్రిక 1:4 చదవండి. ఎఫెసీ పత్రిక 1:4 చదవండి, మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు బాగా ఎట్లనగా ఇది మీకు కూడా అందరికీ అలవాటైన వాక్యమే, సుపరిచయమే. ఈ రిఫరెన్స్ మీ అందరికీ సుపరిచయమే, చాలాసార్లు చెప్పాం కదా.
ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా, జాగ్రత్తగా వినండి, తన ప్రియుడంటే కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి మాట్లాడుతున్నాడు. తండ్రి అయిన దేవుడు తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం అన్నమాట అండర్లైన్ చేసుకోండి. తన కోసమే మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. అది చెప్పండి. ఇప్పుడు ఎప్పుడు ఏర్పరచబడ్డాం మనం? ఈ భూమి లేనప్పుడు, మట్టి రవ్వంతయు చేయబడక మునుపు, అసలు ఈ జగత్తు లేనప్పుడు, జగత్పునాది వేయబడకు అంటే జగత్ అంటే ఈ జగత్తు మొత్తం ఈ లోకాలు లేనప్పుడు, జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు తన థాట్లో, తన ఆలోచనలో, తన ఉద్దేశాల్లో మనల్ని కలగజేసుకున్నాడు. జగత్పునాది వేయబడక మునిపే, అసలు ఈ జగత్తే లేదు, అప్పుడే మనల్ని ఏర్పరచుకున్నాడు దేవుడు. మరి మొదట ఎవరు? ఇప్పుడు దేవుని దృష్టిలో ఎవరున్నారు? మొదట చెప్పాలి, మొదట ఎవరున్నారు? మరి అందుకే కదా యేసుక్రీస్తు ప్రభువారు మానవుని కోసమే కదా మాట్లాడరే, ఎవరి కోసం? అందుకని ముందు ఆయన నిర్మించుకున్నాడు. ఆయన తర్వాత మనల్ని క్రియ రూపంలో నిర్మించాడు. ముందు ఆలోచన రూపంలో, తలంపు రూపంలో, ఉద్దేశాల రూపంలో మనల్ని నిర్మించుకున్నాడు ఆయన. తర్వాత ఒక కార్యసిద్ధి, కార్యముగా, ఒక పదార్థముగా దేవుడు మనల్ని చేశాడు. ఓకే, అర్థమవుతుందా మీకు? రైట్, జాగ్రత్తగా వినండి. కనిపించే రీతిలో ఇప్పుడు మనం కనబడుతున్నాం, తర్వాత చేశాడు. అందుకనే మొదట మనుష్యుడు ఆదామయ్యాడు, కడపటి మనుష్యుడు యేసుక్రీస్తు అయ్యాడు. ఇప్పుడు కడపటి మనుష్యుడు అంటే నేను ఇందాక చెప్పినట్లుగా ఎప్పుడో తర్వాత యుగ అంతానికి ముందుగా పుట్టబోయేవాడు కడపటి మానవుడు అవ్వాలి. కానీ యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితమే భూమి మీదకి వచ్చాడు. ఆయన కడపటి మనుష్యుడు ఎలాగవుతాడు, కడపటి ఆదాము ఎలాగవుతాడు అన్నది ప్రశ్న అలా ఉండిపోయింది. ఓకే, ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం మనం చూసుకుందాం. జాగ్రత్తగా వినండి దేవుని వాక్యాన్ని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటి ఆదాము, కడపటి ఆదాము, మొదటి మనుషుడు, కడపటి మనుషుడు, ఈ రెండింటికి మనకి క్లారిటీ రావాలి. ఇప్పుడు యేసుక్రీస్తు కడపటి మనుషుడు ఎలాగయ్యాడు, లాస్ట్ మనుషుడు ఎలాగయ్యాడు, లాస్ట్ ఆదాము, కడపటి ఆదాము ఎలాగయ్యాడు అన్నది చూస్తే, ఆయనను నిర్మించుకున్నట్లుగానే మానవుని కూడా ఆయన చెప్పాలి నిర్మించుకున్నాడు. స్తోత్రం చెప్పాలి. కానీ మానవుడు ఏమయ్యాడంటే పాపము చేసి, అతిక్రమించి, పాపములు పడిపోయి శాపగ్రస్తుడైపోయాడు. కానీ రెండవ మానవుడు ఉన్నాడు చూసారా, నిర్మించుకున్నాడు కదా ఆయన యేసుక్రీస్తుని, దైవనరుడిగా, దైవ మానవుడిగా ఆయన నిర్మించుకున్నాడు కదా. ఆయన ఏ పాపములోని పడిపోయే అవకాశం లేదు కాబట్టి ఆయన మనుష్యుడిగా, అంటే దేవుడు నిర్ణయించిన మనుష్యుడిగా అలా ఉండిపోయాడు కాబట్టి ఆయనే మనుష్యుడిగా లెక్క వస్తాడు, కడపటి మనుష్యుడిగా. ఆయనే కడపటి మనుష్యుడిగా లెక్క వస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆయన భూమి మీదకి పంపబోతున్నాడు. ఎందుకు పంపబోతున్నాడు? శపించబడిన ఆయన బిడ్డలను మరలా ఆయన ఎదుట పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిష్కలంకులుగా ఆయన ఏర్పరచుకోవడం కొరకు ఆయన భూమి మీదకి ఆయన పంపబోతున్నాడు. రైట్, ఇప్పుడు మీరు గమనించండి, మొదటి ఆదాముకి కడపటి ఆదాము, ఆయన కడపటి ఆదామని ఎందుకు ఈయనకి పోలిక వచ్చింది అంటే మీరు గమనించండి, మొదటి ఆదాము, కడపటి ఆదాము, వీళ్ళిద్దరి గురించి మనం ఆలోచించాలి. ఇప్పుడు వీళ్ళిద్దరిని బట్టి మనం ఆలోచిస్తే ఇద్దరికి పోలికలు చూడాలి. పోలికలు అంటే ఈ పోలిక కాదు, నేను ఎప్పుడు చెప్తాను. ఏ పోలిక? పోలిక అంటే ఏంటి చెప్పాలి. దేవునికి మనకున్న పోలిక ఏంటి? స్వరూపం కాదు, పైకి కనిపించే స్వరూపం కాదు పోలిక అంటే. ఎప్పుడు కూడా పోలిక అంటే నేను దేవుని పోలిక అని చెప్పేసి నిన్ను నువ్వు చూపించుకో, దేవుడు నాలా ఉంటాడని చెప్పకు, దేవుడు నాలా ఉంటాడని చెప్పకు. పోలిక అంటే ఏంటంటే 3 విషయాలు చెప్తాను. పోలిక అంటే ఒకటి,
తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. మనకి ప్రాణము, ఆత్మ, దేహము. ఇదొక పోలిక. అర్థమవుతుందా? త్రిత్వం. ఆయన మనకి త్రిత్వం, ప్రాణాత్మ దేహములు. ఇదొక పోలిక. 2, ఆయన అనంత జ్ఞాని. అవునా? జ్ఞానం, యేసుక్రీస్తు జ్ఞానమని వాక్యం చెప్తుంది. జ్ఞానమై ఉన్నాడని చెప్తుంది. దేవుని జ్ఞానమై ఉన్నాడని చెప్తుంది. ఆయన జ్ఞాని, అంతకన్నా జ్ఞాని ఎవరూ లేరు. కానీ ఆయనలాగా జ్ఞానవంతులుగా మనల్ని చేశాడు. అర్థమవుతుందా? జ్ఞానము కలిగిన వారిగా. ఆయన ఏదైనా సరే తలంచి ఆలోచించి చేయగలిగిన దేవుడు. మనం కూడా ఆలోచించగలిగిన వారము. ఏది మంచో ఏది చెడో ఆలోచించుకుని వివేచించుకునేగలిగిన వారము. ఆయన పోలిక చెప్పాలి. 2, ఆయన మాట్లాడే దేవుడు. మరి మనము, ఇది పోలిక. అర్థమవుతుందా? ఆయన మాట్లాడతాడు, నేను మాట్లాడతాను. ఆయన ఆలోచిస్తాడు, నేను ఆలోచిస్తాను. ఆయన సంతాపము నొందుతాడు, నేను సంతాపము నొందుతాను. ఆయన సంతాపము అంటే మానవుడిని సృజించినందుకు ఆయన సంతాపం నొందాడు, నేను సంతాపం నొందుతాను ఏదైనా తప్పు చేస్తే. ఆయన దుఃఖపడతాడు, నేను దుఃఖపడతాను. ఆయన సంతోషిస్తాడు, నేను సంతోషిస్తాను. ఇది పోలిక. స్తోత్రం చెప్పండి. 2, ఆయన పరిశుద్ధుడు, మనము పరిశుద్ధులుగా ఉండాలి. ఇది పోలిక. పోలిక అంటే ఇది. అంతేకాని ఇది చూపించకండి. కొంతమందికి మెల్లకన్ను ఉంటుంది, కొంతమందికి ఎత్తుపళ్ళు ఉంటాయి, కొంతమందికి కాలంకరు ఉంటుంది, కొంతమందికి చెయ్యంకరు ఉంటుంది. అవునా? కొంతమందికి పెదవి లోనికి వెళ్ళిపోతుంది. మరి ఎంత పోలిక అంటే దేవుడు అలా ఉన్నాడనా? కొంతమందికి 6 ఏళ్ళు ఉంటాయి, కొంతమందికి వికలాంగులు ఉంటారు కదా, అంగవికలాంగులు. మరి ఇలాంటి వారందరూ దేవుని పోలికేనా? ఈ పోలికని ఎప్పుడు కాదు. నల్లగా, ఎర్రగా, తెల్లగా ఉన్నది పోలిక కాదు. ఈ అవయవాలను బట్టి పోలిక కాదు. ఈ యొక్క అందాన్ని బట్టి పోలిక కాదు. ఈ ముక్కు, ఈ కన్ను, ఈ చెవి, ఈ నోరు, దీన్ని బట్టి పోలిక కాదు. మనం అంటాం కదా, తండ్రి ముక్కు వచ్చిందిరా, వాళ్ళ తాత ముక్కు వచ్చిందిరా అంటాం కదా. అలా కాదు పోలిక. ఇది పోలిక, దేవుని పోలిక. జంతువులకు లేదు, పక్షులకు లేదు, నేలను ప్రాకు పురుగులకు లేదు ఈ పోలిక. వాటికి ఆలోచించే జ్ఞానం కానీ, వివేచించుకునే జ్ఞానం కానీ, పశ్చాత్తాపడే మనసు కానీ, 2 మాట్లాడే గుణము కానీ, ఇవన్నీ ఉన్నాయి వాటికి. అందుకని అవి పోలిక కాదు, మనం పోలిక. మనము అంటే దేవుడు మాట్లాడగలదుడు, దేవుడు ఆలోచించగలదుడు, దేవుడు అనంత జ్ఞాని దేవుడు. అలాంటి పోలిక మన పోలిక, దేవుడి పోలిక మనం. స్తోత్రం చెప్పండి. అందుకని దేవుళ్ళలాగా మారే అవకాశం మనకే వచ్చింది. ఆయనలా పరిశుద్ధులుగా ఉండే అవకాశం మనకే వచ్చింది, ఇంక దేనికి లేదు. అది పోలిక. ఈ పోలికని మనం చూసుకోవాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆదాముకి కడపటి ఆదాముకి మొదటి ఆదాముకి పోలిక చెప్తాను వినండి. దేవుడు ఏదోని తోటను నిర్మించి మొదటి మనుష్యుణ్ణి ఆ తోటలో నిలబెట్టాడు. దీన్ని సేద్యపరచు అన్నాడు. చక్కగా మానవుడు ఆడుతూ పాడుతూ ఉన్నాడు. జంతువులకి, పక్షులకి, పురుగులకి అన్నిటికీ పేర్లు పెట్టాడు ఆయన. మృగములకు పేర్లు పెట్టాడు. ఎవరు? ఆదాము. ఇప్పుడు మనం ఏ పేర్లతో అయితే పిలుస్తున్నాం ఆ పేర్లన్నీ మొదటి మనుషుడైన ఆదాం పెట్టిన పేర్లే. కోతిని కోతని, కుక్కని కుక్కని, నక్కని నక్కని, సింహాన్ని సింహమని, పులిని పులని, పాముని పామని, ఇలాగ ప్రతిదీ కూడా ఆదాం పెట్టిన పేర్లు ఇప్పుడు మనం పిలుస్తున్నాం. ఓకే. ఆ తర్వాత అవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే జోడాల మీద ఉన్నాయి. ఆదాం మాత్రం సింగిల్గా ఉన్నాడు. అవన్నీ ఎలా ఉన్నాయి? జోడాలుగా ఉన్నాయి. ఆదాము సింగిల్గా ఉన్నాడు. అవి జతలుగా తిరుగుతున్నాయి. జతలుగా తిరుగుతున్నాయి అంటే గమనించండి. అప్పటికి ఇంకా వాటికి కామ కోరికలు లేవు. కాబట్టి జతగా తిరగడమే కానీ అవి కామ కోరికలు తీర్చుకునే రీతికి వెళ్ళట్లేదు. ఈ విషయము మరి మనోడికి అర్థం కాదు. ఎందుకంటే పాపం అంటే ఏమిటి ఇంకా అప్పటికి బయలుపరచబడలేదు కదా. అవునా? పాపం అంటే ఏమిటి ఇంకా అప్పటికి బయలుపరచబడలేదు. కాబట్టి పాపపు ఆలోచనలు కానీ, పాపపు తలంపులు కానీ, పాపపు ఉద్దేశాలు కానీ మానవుని జీవితంలో ఉండవు అప్పుడు. అయితే దేవుడు
నరుడు కూడా తనతో మాట్లాడడానికి, తనతో ఉండడానికి, తనతో సహవాసం చేయడానికి, సాటి అయిన సహకారిగా ఉండడానికి నేను కూడా వీడికి ఒక సహకారిని ఏర్పరచాలి అనుకుని ఆదాముకి గాఢ నిద్ర కలగజేసి సాటి అయిన సహాయంగా ఆదాము ఎముకలో నుంచి ఒక ఎముక తీసి పక్కటి ఎముకలో నుంచి స్త్రీగా నిర్మించి ఆదాముకు తీసుకొచ్చి పెళ్లి చేశాడు. తీసుకొచ్చిన వెంటనే ఆదాముతో ఈమెకు కూడా పేరు పెట్టి, అన్నిటికీ పేరు పెట్టావు కదా, ఈమెకు కూడా పేరు పెట్టి మరి అన్నాడు. బాబు ఆదాము నాయన ఈమెకు కూడా పేరు పెట్టంటే వెంటనే ఆదాం అన్నాడు నాది అన్నాడు. నాది అంటే నారి, నారి అంటే నాదే, నా నరంలో నరం, నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం కాబట్టి నాది అన్నాడు. అంతే. స్తోత్రం చెప్పాలి. ఇది ఎవరిది ఇప్పుడు అంటే సగభాగం అంటారు కదా భార్య, భర్తలో సగభాగం అని ఎందుకంటారంటే, సగభాగం అని ఎందుకంటారంటే అతనిలో ఎముక కాబట్టి, అతనిలో నరం కాబట్టి, అతనిలో మాంసం కాబట్టి సగభాగం స్త్రీ. అర్థమవుతుందా? అతని మాంసంలో మాంసం కాబట్టి, అతని ఎముకలో ఎముక కాబట్టి, అతని నరంలో నరం కాబట్టి సగభాగం స్త్రీ, సగభాగం. స్తోత్రం చెప్పాలి. నా సగభాగం నాది అన్నాడంతే. అదొక పాట పాడుకున్నారండి వాళ్ళిద్దరూ. మొదటి మానవుడు, మొదటి స్త్రీ ఏం చేశారు వీళ్ళిద్దరూ? ఏం పాట? యుగల గీతం కాదు, ప్రేమ గీతం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం పాట తెలీదా నీకు? మీకు ఒకటి చెప్పనా? ఆ అవ్వ ఆదాము పాట పాడుకున్నారు. కడపటి ఆదాము కడపటి అవ్వ కూడా పాట పాడుకున్నారు. తెలుసా మీకు? దాన్ని పరమగీతం అంటారు. ఏ గీతం అంటే పరలోకంలో పాడుకునే భార్య భర్తలు అంటే లవర్స్. ఎవరా లవర్స్? ప్రాణప్రియుడు ప్రియురాలు పాడుకునే పాట పరమగీతం. వాళ్ళు కూడా పాడుకున్నారు పాట. స్తోత్రం చెప్పాలి గట్టిగా. మీకు అర్థమవుతుందా? మొదటి మానవుడికి కడపటి మానవుడికి పోలికలు చూపిస్తున్నాను. పోలికలు. మొదటి ఆదాము మొదటి అవ్వ అక్కడ వెంటనే పాట పాడుకున్నారు. చక్కగా నాది అన్నాడు, అయిపోయింది అక్కడితో. అయితే ఒక రోజున పరలోకము నుండి కాలుచున్న రాళ్ల మధ్య నుండి కుప్ప కూలిపోయి పాతాళంలోనికి వెళ్ళిపోయిన లూసిఫర్ మొత్తం తడివి చూస్తున్నాడు. మాటి మాటికి దేవుడు ఏదోని తోటలోకి ఎందుకు వెళ్తున్నాడు? మాటి మాటికి ఏదోని తోటలోకి వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నాడు? అక్కడ అసలు ఏ కార్యము తలపెట్టాడు? ఎందుకంటే దేవుని పని పాడు చేయటమే వీడి పని. పగబట్టేశాడు, కక్ష కట్టేశాడు దేవుని మీద. పగబట్టి కక్ష కట్టి దేవుని పనికి ఏదైనా సరే నేను రివర్స్లో చేయాలనుకున్నాడు. ఇంకా దేవుని పని పాడు చేయాలని దేవునితో సవాలు చేసినట్లుగా ఒక కంకణము కట్టుకుని దేవుని పని నిమిత్తము వీడు పాడు చేసే పని ఏర్పాటు చేసుకున్నాడు. అప్పుడు ఈ పాతాళంలో నుంచి వీడు ఏదోని తోటలోకి వెళ్ళాలని చూశాడు. అసలు అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఏం జరిగిస్తున్నాడు, అక్కడ ఏముంది, ఎందుకు ప్రతిరోజు అక్కడికి వెళ్తున్నాడు ఆయన అని వీడు ఆలోచన చేసి ఏదోని తోటలోకి వెళ్ళాడు. ఒక రోజు వెళ్ళి చూసేసరికి అక్కడ ఇద్దరు దేవుళ్ళు కనబడుతున్నారు. అయ్యి బాబోయ్, పరలోకంలో అనుకున్నాను, ఏదోని తోటలో కూడా ఒక దేవుడు ఉన్నాడు. ఎందుకు చెప్పనా? దేవుడి పోలికే కదా ఈడు. ఎవరి పోలిక? ఎవరి పోలిక? దేవుని పోలికే కదా ఈడు. అక్కడ ఉన్నవాడు తంతే అక్కడో పడ్డాను, ఈడు తంతే అక్కడ పడతాను. ఇక్కడున్నాడు ఈయన దేవుడైనా అని ఆలోచిస్తున్నాడు. ఈలోగా ఏం జరిగిందంటే సందపూట అయింది. దేవుడు వచ్చాడు. ముగ్గురు కలిసి మీటింగ్ పెట్టుకుని మాట్లాడుకుంటున్నారు. చూశాడు వీడు. అబ్బా, అయితే వీడిని నిర్మించుకుని వీడి ద్వారా భూమిని నిండించాలనుకుంటున్నాడు ఈయన. ఇంకా నా పని మొదలెట్టాలి అనుకుని ఆయన వెళ్ళిపోయాడు. వీడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మన్నాడు వచ్చాడు. మన్నాడు వచ్చేసరికి మొత్తం అంతా చూస్తున్నాడు పరిశీలించి. ఎందుకంటే వీడికి ఒక బాడీ కావాలి, వీడికి ఒక శరీరం కావాలి. వాడు కూడా ఆత్మే కదా. వీడికి ఒక శరీరం కావాలి, వీడికి ఒక బాడీ కావాలి. చూస్తున్నాడు ఏదో తోట మొత్తం అంతా చూస్తున్నాడు. ఏం ఎవరు దొరుకుతారా అని చూస్తున్నాడు.
చూస్తే సర్పము భూజంతువులన్నిటిలో యుక్తి కలదట అప్పటికి. అంటే ఇప్పుడు చెప్పండి, సర్పము పొట్టతో పాకుతులేదు అప్పటికి, ఒక పురుగు కాదు, జంతువులతో పోల్చబడింది అప్పుడు. అంటే దానికి కూడా కాళ్ళు ఉన్నాయి. అర్థమవుతుందా? యుక్తి గలది అంటే తెలివైనది, జంతువులన్నిటికన్నా తెలివైనది, యుక్తి గలది. ఎప్పుడైనా సరే పడిపోయేవాడు దేన్ని బట్టి పడిపోతాడో తెలుసా? అతిశయ కారణమును బట్టి పడిపోతాడు. అపవాదికి చోటిచ్చేవాడు ఎప్పుడైనా సరే అతిశయ కారణమును బట్టే అపవాదికి చోటిస్తాడు. అపవాదికి చోటు ఎప్పుడు వస్తుంది? అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, అపవాదికి చోటు ఇవ్వకుడి అంటాడు. అపవాదికి చోటు ఇవ్వకుడి అన్న మాటకి అర్థం ఏమిటి? అయితే అపవాదికి చోటు ఎప్పుడు ఇవ్వబడుతుంది అన్నది చూస్తే, అపవాదికి చోటు మనం అతిశయపడినప్పుడు ఇవ్వబడుతుంది. అందుకని పౌలు గారు అంటాడు, నేను క్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును నేను అతిశయపడను. అలా అతిశయపడితే పడిపోతాను అని అతనికి తెలుసు. అపవాది నాలోకి వస్తాడని అతనికి తెలుసు. అందుకనే ఎప్పుడు కూడా నీ తెలివిని బట్టి, నీ జ్ఞానాన్ని బట్టి, నీకున్న ధనమును బట్టి, నీకున్న బంధు బలగాన్ని బట్టి, నీకున్న అందాన్ని బట్టి, నీకున్న సమస్తాన్ని బట్టి ఎప్పుడు అతిశయపడకూడదు. అతిశయపడ్డావా వాడు వచ్చి దూరిపోతాడు. ఇప్పుడు యుక్తి గల సర్పములోనే ఎందుకు దూరాడంటే, సర్పానికి ఒక అతిశయం ఉంది, నేనే తెలివైన దానిని. మీరు గమనించండి, ఈ భూజంతువులన్నిటిలో నేనే తెలివైన దానిని అని అతిశయపడుతున్న సర్పములో దూరాడు. అసలు లూసిఫరులో ఎందుకు దూరాడో తెలుసా? చీకటి కాలుచున్న రాళ్ల మధ్య పరలోకంలో దేవుని సింహాసనమందు కాపలా కాస్తున్నవాడు, వాడికి పిల్లను గ్రోవులు ఊదేవారు ఉన్నారు, వాడికి పరిచర్య చేసే దేవదూతలు ఉన్నారు, వారికి మార్గాలు సిద్ధం చేసే దేవదూతలు ఉన్నారు. అందుకని వీడేమనుకున్నాడంటే, ఇప్పుడు దేవుడికి నాకు ఏంటి తక్కువ? దేవునికి పరిచర్య చేసేవాళ్ళు ఉన్నారు, నాకు ఆయనకి బోరలు దేవుళ్ళు ఉన్నారు, నాకు బోరు దేవుళ్ళు ఉన్నారు, ఆయన్ని స్తుతించేవారు ఉన్నారు, నన్ను అయితే నా సింహాసనం కూడా ఆయన సింహాసనంతో పక్కన వేసుకుని కూర్చుంటాను అనుకున్నాడు. అతిశయం వచ్చేసింది. అప్పుడు దూరాడు చీకటి, సాతాను వేరు, లూసిఫర్ వేరు. లూసిఫరులో ఉండి సాతాను చేస్తున్నాడు ఇదంతా కూడా. అప్పుడు లూసిఫర్ అక్కడి నుంచి కిందకి పడిపోయాడు. కొంతమంది దూతలు సపోర్ట్ చేశారు వాడిని, నీకేం తక్కువ, దేవుడు నీకు సమస్త ఆధిపత్యం ఇచ్చాడు కదా, నడు, ఆధిపత్యం ఇచ్చాడు కాబట్టి నువ్వు నడు, మేము మీకు సపోర్ట్ చేస్తాం, మద్దతు ఇస్తాం అని కొంతమంది దేవదూతలు మద్దతు ఇచ్చారు. ఆడితో పాటు వాళ్ళు కూడా పడిపోయారు కిందకి. అందుకే యోబు 15:15లో ఆయన దేవదూతల యందు నమ్మిక ఉంచడు అని రాయబడి ఉంది. దేవదూతల యందు నమ్మిక ఉంచడు, ఆయన ఎప్పటికీ ఉంచడు. స్తోత్రం చెప్పండి. మొత్తం అందరూ కూడా ఆడికి సపోర్ట్ చేసి మద్దతు ఇచ్చిన వారందరూ కూడా పాతాళ అగాధములోనికి, బిలములోనికి త్రోయబడి, ఆ బిలములోనికి త్రోయబడ్డారు. ఓకే, అయితే ఇప్పుడు మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఏదోని తోటలోకి వచ్చాడు, ఇప్పుడు వాడికి బాడీ కావాలి, అందరూ కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు, ఎవరు బాడీ దొరకట్లా. ఈ సర్పము యుక్తి గలది, అతిశయపడుతుంది, నేను తెలివైన దాన్ని భూజంతువులన్నిటికంటే అని అతిశయపడుతుంది, గర్విస్తుంది. కాబట్టి ఆ గర్వమును బట్టే లూసిఫర్లో దూరిన ఆ సాతాను ఇదే గర్వమును బట్టి ఇప్పుడు ఈ యొక్క సర్పంలో దూరాడు. ఎంతమందికి అర్థమవుతుంది? గర్వించకెప్పుడు కూడా, గర్వము నిన్ను నాశనానికి నడిపిస్తుంది, అహంకారము నిన్ను పడిపోవడానికి నడిపిస్తుంది. ఈ గర్వమే లూసిఫర్ను పాడు చేసింది, ఈ గర్వమే ఇప్పుడు సర్పాన్ని పాడు చేసింది. సర్పంలో ప్రవేశించాడు. ప్రవేశిస్తే ఆదాము లేడు ఆ టైంలో, అవ్వమ్మ తిరుగుతూ ఉంది. అవ్వమ్మను చూశాడు, ఓ స్త్రీ ఇది నిజమా అంటున్నాడు. ఏంటి, ఈ తోటలో ఉన్న ఏ చెట్టు ఫలమును తినొద్దని దేవుడు మీకు చెప్పాడంట కదా? లేదు లేదు లేదు, అట్లా చెప్పలేదు. ఈ పండు ఒకటే తినొద్దన్నాడు, మంచి చెడులు తినేవి పండు మాత్రమే తినొద్దన్నాడు, ఇది తింటే నిశ్చయముగా మీరు చచ్చెదరని చెప్పాడు. చావనే చావరు. దేవుడు మీతో అబద్ధం చెప్పాడు. మీరు దేవుడు అంతటి వారైపోతారని, దేవతలు అయిపోతారని. ఈ పండు తిన్న వెంటనే మీ కళ్ళు తెరవబడతాయి. ఒక్కసారి తిని చూడంటే ఒంటి నిండా కోసుకుందట, ఒళ్ళో అంటే కోసుకుని అలా పట్టుకుంది. పట్టుకుని ఒకటి తింది. తిన్న వెంటనే ఏం జరగాలి? ఇది అండర్లైన్ చేసుకోండి. తిన్న వెంటనే ఏం జరగాలి కదా? తెరవబడల.
ఆమె తిన్న కళ్ళు తెరవళ్ళ, తిని భర్తకు తెచ్చిచ్చింది. భర్త తిన్న తర్వాత ఇద్దరు కళ్ళు ఒక్కసారిగా తెరవబడ్డాయి. మీరు చూడండి, మా ఆదికాండం 3వ అధ్యాయము 6-7 వచనాలు చదవండి. స్త్రీ ఆ, ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు ఆ, కన్నులకు అందమైనదియు ఉమ్, వివేకమిచ్చు రమ్యమైనదే ఎండుట చూచినప్పుడు ఉమ్. ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని కొన్ని తీసుకుని, కొన్ని అంటే ఒకటి కాదు సుమా, కొన్ని తీసుకుని తిని తనతో పాటు ఆ, తన భర్తకు నిచ్చెను. చూడండి, తిన్నది భర్తకిచ్చింది. ఇప్పుడు తిన్న తర్వాత భర్తకిచ్చిన తర్వాత ఆమె ఏం చేయాలి? నిజంగా ఆమె భర్త దగ్గరికి వెళ్ళేసరికి ఈమె కళ్ళు తెరవబడి, నేను బట్టలు లేకుండా దిగంబరిగా ఉన్నానని ఈమెకు అర్థం కావాలి కదా. అంటే ఆమె కళ్ళు అప్పుడు తెరవబడలా. ఇది చాలా ముఖ్యమైన పాయింట్ ఈరోజు ఈ సబ్జెక్ట్కి. అందుకని నొక్కి మరీ చెప్తున్నాను, ఈరోజు సబ్జెక్ట్కి ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకో ఆలస్యమైంది ఆమె కన్నులు తెరవబడడం కోసం. భర్త తినేంత వరకు ఎందుకు దేవుడు వెయిట్ చేశాడు? పురుషుడు తినేంత వరకు ఎందుకు ఎదురు చూడవలసి వచ్చింది? ఆమె తిన్న వెంటనే ఆమె కళ్ళు తెరవబడాలి కదా. ఆమె తిన్న వెంటనే ఆమె పాపం చేశానని ఆమెకు అర్థం కావాలి కదా. ఆమె తిన్న వెంటనే నేను బట్టలు లేకుండా వస్త్రాలు లేకుండా ఉన్నానని ఆమెకు అర్థం కావాలి కదా. భర్త దగ్గరికి తీసుకొచ్చేసరికి ఆమె పండు తిన్న ఆమె ఈ భర్తకి అర్థం అవ్వాలి, ఈమె పండు తినేసింది, ఈమె పాపంలో పడిపోయింది అని అర్థం కావాలి. అర్థమైనప్పుడు ఈయన తినకుండా జాగ్రత్త పడాలి. కానీ జాగ్రత్త పడకుండా తినేశాడు. మీరు గమనించండి, చదవండి. అతడు కూడా తినెను. అతడు కూడా తిన్నాడట. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడింది. అది వాళ్ళిద్దరు తిన్న తర్వాతే కన్నులు తెరవబడినాయి. ఈ పాయింట్ ఈ సబ్జెక్టుకి చాలా ముఖ్యం. కడపటి ఆదాముకి మొదటి ఆదాముకి పోలిక చెప్పడానికి ఈ పాయింటే అవసరం. అందుకని ఈ పాయింట్ నొక్కి నొక్కి మరీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అర్థమవుతుందా? అయితే ఇప్పుడు ఆ పండు తిన్న తర్వాత కొన్ని కోసుకుంది, అందులో ఒక పండు తిన్నది. తర్వాత తిన్న తర్వాత భర్తను వెతుక్కుంది ఎక్కడున్నాడా అని. ఎందుకంటే ఒక్కతే వెళ్ళింది కదా, భర్త ఎక్కడున్నాడు ఈమెకి తెలియదు కదా. భర్తను ఎత్తుక్కుంది, కనబడకపోవచ్చు, వచ్చేంత వరకు ఎదురు చూడొచ్చు, వచ్చిన తర్వాత ఇవ్వచ్చు, అప్పటికి చాలా టైం అయి ఉండొచ్చు. అవునా? భర్త పక్కన ఉంటే అది జరగదు. ఎందుకంటే ఆదాము మోసపరచబడలేదు కానీ అవ్వే మోసపరచబడిందని క్లియర్గా రాయబడి ఉంది పరిశుద్ధ గ్రంథంలో. ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీయే మోసపరచబడిందని అపోస్తలుడైన పౌలు చెప్తాడు తిమోతి పత్రికలో. స్తోత్రం చెప్పండి. అంటే ఆదాము మోసపరచబడలేదంటే ఆదామును కూడా మోసగించడానికి చూశాడు. ఆదాము మోసపరచబడలేదు, ఇప్పుడు సింగిల్గా ఉన్న స్త్రీని పట్టుకుని మోసగించాడు. అంటే ఆదాము లేడు, ఎక్కడికో వెళ్ళాడు, ఏదో జరిగింది, అది తర్వాత విషయం. ఇప్పుడు ఆదాము వచ్చేంత వరకు, భర్త వచ్చేంత వరకు ఈమె తినకుండా ఉందంటే లేదు, ముందు తినేసింది. తిన్న తర్వాత భర్త వచ్చిన తర్వాత భర్తకి ఇచ్చింది. ఎంత సమయం అయిందో తెలియదు, వచ్చేంత వరకు కూడా ఈమె కన్నులు తెరవబడలేదు. దేవుడు ఎందుకో ఆపు చేశాడు. ఈ పాయింట్ పట్టుకోవాలి ఇప్పుడు మనం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కడపటి ఆదామేమో పరలోకంలో తండ్రి కూడి పరశువును కూర్చున్నాడు. ఇక్కడ మొదటి ఆదామేమో ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, కానీ అతని భార్య మాత్రం పాపం చేసింది. అతని భార్య మాత్రము ఆ పండు తిన్నది. ఆ భార్య మాత్రము పండు పట్టుకొచ్చి రెడీగా ఉంది భర్తకు పెట్టడానికి. అప్పుడు వరకు ఈమెకి ఏమి తేడా లేదు, అసలు ఏం తేడా లేదు, ప్రాబ్లం ఏమీ లేదు. ప్రాబ్లం ఉంటే, తేడా ఉంటే భర్తకి ఇవ్వకపోనేమో. నేను పడిపోయాను కదా, ఇంకెందుకు నా భర్తను పాడు చేయడం ఎందుకు, నా భర్తని. కొంతమంది స్త్రీలు అలా కాదు, నేను పోతే నా భర్త కూడా పోవాలన్నట్టుగా అలా ఆలోచించింది. ఒకేలా అలా ఆలోచిస్తే ఈమెకు మార్పు రావాలి కదా. వెంటనే మార్పు రాలేదు కదా. ఒకవేళ ఈమె మార్పు వచ్చేస్తే ఆ ఆదాము చూసినప్పుడు ఆమెలో మార్పు గమనించి, నీకు నాకు చాలా డిఫరెంట్ ఉంది, ఏం జరిగింది మధ్యలో అని చెప్పాలి కదా. అదేమీ లేదు. అంటే ఇప్పుడు మనం ఆలోచించవలసిన విషయం, పాయింట్కి వద్దాం. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడే ఆదాముని పరీక్షిస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ మొదటి ఆదామని ఇతనికి, కడపటి ఆదామని అతనికి పేరు పెట్టాను కదా. కడపటి ఆదాములాగా ఆలోచిస్తాడా లేదా, కడపటి ఆదాము యొక్క పోలికలు వచ్చినాయా లేవా, కడపటి ఆదాము యొక్క లక్షణాలు వచ్చినాయా లేవో చూద్దాం.
అని దేవుడు ఏం చేశాడంటే మొదటి ఆదాముని పరీక్షిస్తున్నాడు. కడపటి ఆదాము యొక్క పోలిక, కడపటి ఆదాము యొక్క లక్షణము ఇతనికి వచ్చిందో లేదో చూద్దామని ఆలోచిస్తున్నాడు. మరి కడపటి ఆదాముకి ఉన్న లక్షణాలు ఏమిటి, కడపటి ఆదాముకున్న పోలిక ఏమిటి, ఈ మొదటి ఆదాము ఇప్పుడు అలా ప్రవర్తిస్తాడో లేదో చూద్దాం అనుకోవడానికి అసలు ఆ పోలిక ఏమిటి అంటే, ఆ పోలిక మీరు గమనించండి. మొదటి ఆదాము, కడపటి ఆదాము. ఇప్పుడు కడపటి ఆదాము కిందకు వచ్చేసరికి భార్య ఏమై ఉంది? కడపటి ఆదాము కిందకు వచ్చేసరికి భార్య ఏమై ఉంది? కడపటి ఆదాము పరిశుద్ధుడిగా కిందకు వచ్చేసరికి, కడపటి ఆదాము నిర్దోషిగా కిందకు వచ్చేసరికి, కడపటి ఆదాము పరిశుద్ధునిగా నిష్కలంకునిగా కిందకు వచ్చేసరికి భార్య ఏమై ఉంది? శాపగ్రస్తురాలై ఉంది, పాపి అయి ఉంది, పనికి మాలిన దానిగా ఉంది. అర్థమవుతుందా? అప్పుడు ఏం చేశాడు ఆయన? ఆ పాపాన్ని, ఆ శాపాన్ని, ఆ స్థితిని తన మీద వేసుకున్నాడు. ఇప్పుడు ఆ లక్షణం ఈ ఆదాముకు ఉందో లేదో చూడాలి కదా. ఆ లక్షణం, ఆ పోలిక ఈ ఆదాముకు ఉందో లేదో చూడాలి కదా. అందుకనే ఆదాము వచ్చేంత వరకు ఈ స్త్రీని అలా ఉంచాడు. ఇప్పుడు ఆ పండు తెచ్చింది. ఈ పండు ఏంటమ్మా? అదే ఆ చెట్టు పండే. ఆ చెట్టు పండా? నువ్వు తిన్నావా? తిన్నాను. మరి ఎందుకు తిన్నావు? నువ్వు తింటే తిన్నావు, నేను తినను. అదేంటి, ఎందుకు తినవు? నేను తిననంతే. అంటే నేను పాపం చేశాను కాబట్టి, నేను శాపగ్రస్తులను అయిపోయాను కాబట్టి నేను పోతే ఇంకొక దాన్ని చేసుకుందామనా? నేను నాశనం అయిపోతే ఇంకో దాన్ని చేసుకుందామనా? పనికి మన దానిలో మాట్లాడకు. నువ్వు నేను తప్ప ఇంకెవరున్నారు ఇక్కడ ఇంకో దాన్ని చేసుకోవడానికి? లేదు, మొత్తం మీద నీ మనసులో ఏదో ఉంది, దురుద్దేశం, అందుకే తిన్నా అంటున్నావు. తింటావా లేదా? నీ మైండ్ ఏమైంది? బుర్ర చెడిపోయిందా? ఇలా ప్రవర్తిస్తున్నావేంటి? నేను తినకపోవడానికి వీళ్ళు తినాలి. ఆ సంభాషణ ఏం జరగలేదు అక్కడ. నేను చెప్తాను అనుకుంటున్నారు, ఏమని చెప్పను. దేవునికి మహిమ కలుగును గాక. ఆ సంభాషణ జరగలా. ఆదాం చూశాడు, తిన్నావా? తిన్నా. అయితే అయిపోయింది చరిత్ర, పాపంలో పడిపోయింది. ఇంకేమితో మనం దూరంగా ఉంటే మంచిది అనుకోలే. అయితే నువ్వు పాపంలో పడిపోతే నేను కూడా ఆ పాపంలో పడాలా, ఆ శాపాన్ని నేను కూడా తీసుకోవాలా అని ఆదాం ఏం చేశాడంటే ఆ పోలికను ఫాలో అయ్యాడు. స్తోత్రం చెప్పండి. ఆ పోలికను ఫాలో అయ్యాడు. నిజం చెప్పండి, పాపం ఒకటి చేస్తే శిక్ష ఇంకొకడికి. పాపం ఒకటి చేస్తే, ఏబేలు ఏ పాపం చేశాడని రక్తం ఒలికించబడి చనిపోయాడు? ఏబేలు ఏ పాపం చేశాడు? కయ్యను చేసిన పాపానికి ఏబేలు పలవలసి వచ్చింది. ఇది మొదటిలో నుండే మొదలయ్యింది, ఏదోని తోటలో నుండే మొదలైంది. ఇది అర్థం కావాలి మనుషుడికి. బైబిల్ అర్థం కావాలి, బైబిల్ జ్ఞానం అర్థం కావాలి. ఏబేలు ఏ పాపం చేశాడని రక్తం ఒలికించి సావలసి వచ్చింది. రక్తము భూమి మీద చిందించవలసి వచ్చింది. ఏబేలు ఏ పాపం చేశాడు? పాపాలకు, అతిక్రమాలకి ఒక గొర్రె పిల్లను తీసుకుని వచ్చి బలిపీఠం మీద అర్పించడమే అతడు చేసిన పాపమా? కయ్యను పాపము వలన ఏబేలు చచ్చిపోవలసి వచ్చింది. కయ్యను అపరాధం వలన ఏబేలు చచ్చిపోవలసి వచ్చింది. కయ్యను కోపం వలన ఏబేలు చచ్చిపోవలసి వచ్చింది. ఇదే బైబుల్, ఇదే జ్ఞానం ఈరోజు క్రైస్తవుడికి కావాలి. క్రైస్తవుడు ఎలా జీవించాలో అర్థం కావట్లా, క్రైస్తవుడు ఎలా బ్రతకాలో అర్థం కావట్లా, క్రైస్తవుడు ఎలా నడవాలో అర్థం కావట్లా. స్వార్థం, అసూయ, ఇలాగే నడుస్తున్నాడు క్రైస్తవుడు. అది క్రీస్తు పోలిక కాదు, క్రీస్తు మనస్సు కాదు. ఆ క్రీస్తు మనస్సు మొదటి ఆదాము తీసుకున్నాడు. నా భార్య చెడిపోయింది, నేనెందుకు, ఇంకా నేను చెడిపోవాలి, ఆ శాపం నేను కూడా పొందుకోవాలి. ఆ ఆలోచనకు వస్తుందా రాదని దేవుడు ఆదాము తినేంత వరకు ఎదురు చూశాడు. అందుకని వారిద్దరు తిన్న తర్వాత వారిద్దరు కన్నులు తెరవబడ్డాయి. వారిద్దరు కన్నులు తెరవబడడానికి కారణం అది. అందుకే లేట్ అయింది. లేట్ అయినా కూడా ఆదాము వచ్చేంత వరకు అవ్వలో ఏ మార్పు లేదు, అవ్వలో ఎలాంటి తేడా కనబడట్లేదు. అర్థమవుతుందా? తేడా కనబడట్లేదు. ఎంత లేట్ అయినా ఇద్దరు తినేంత వరకు ఎదురు చూశాడు దేవుడు. అసలు ఆదాము ఏం చేస్తాడు? ఆదాము తింటాడా లేదా? ఆదాము ఆ విధముగా ప్రవర్తిస్తాడా లేదా? భార్య పాపాన్ని మీద వేసుకుంటాడా లేదా? భార్య కోసం తన్ను తాను అప్పగించుకుంటాడా లేదా?
అప్పగించుకోవాలి. ఎందుకంటే క్రీస్తు మనసు అదే. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము. అప్పగించుకోవలసిన స్థితి ఇక్కడ మనకు కనబడుతుంది. చదవండి. క్రీస్తు కూడా అటువలే, క్రీస్తు కూడా అన్న కాడి చదవండి. స్త్రీలారా ప్రభువును కొలిమి సొంత పురుషులు లోబడి క్రీస్తు సంఘమును శిరసైనలాగున పురుషుడు భార్యకు శిరసైనాడు. క్రీస్తే శరీరం రక్షకుడై ఉన్నాడు. పురుషులారా మీ భార్యలను అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అది అక్కడి నుంచి అదమన్నాను నేను. పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించుడి. అది అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను అప్పగించుకున్నాడు. దాని కొరకు ఎవరి కొరకు? క్రీస్తు భార్య అయిన సంఘము కొరకు, అవ్వ కొరకు తను అప్పగించుకున్నాడు. అలాగే ఆదాము అప్పగించుకుంటాడా లేదా? ఆ భార్య కొరకు, అవ్వ కొరకు అప్పగించుకుంటాడా లేదా చూద్దాం. దేవుడు ఒక పరీక్ష పెట్టాడు ఆదాముకి, ఒక టెస్ట్ పెట్టాడు, ఒక ఎగ్జామ్. ఇప్పుడు ఆదాము ఆ ఎగ్జామ్లో పాస్ అవ్వాలి. ఏంటి నువ్వు తిన్నావు ఈ పండు? తిన్నాను. అయ్యో ఎంత పని చేశావు. సరే తింటే తిన్నావు, అతను పో, నా దగ్గరికి రాకు, నన్ను భ్రష్టునిగా చేయకు. ఎందుకంటే ఇది తింటే ఖచ్చితంగా దేవునికి దూరం అయిపోతాం, ఇది తింటే ఖచ్చితంగా దేవునికి దూరంగా జరిగిపోతాం, ఆయన మనకు శత్రువు అయిపోతాడని ఆదాముకు తెలుసు. అందుకని ఆదాము మోసపరచబడలేదు, అందుకని ఆదాము తినలేదు. మొట్టమొదటిగా తినకూడదు ఈ పండని అంత నిష్ఠగా ఉన్న ఆదాము కూడా ఇప్పుడు భార్యని బట్టి తినవలసి వచ్చింది. భార్య పాపంలో పడిపోయింది. ఇప్పుడు భార్యని బట్టి నన్ను నేను కూడా అప్పచెప్పుకోవాలి. అర్థమైందా? నన్ను నేను కూడా అప్పగించుకోవాలి. ఎందుకంటే క్రీస్తు అప్పగించుకున్నాడు భార్య పాపం నిమిత్తమై, తాను అప్పగించుకున్నాడు. అలాగే నేను అప్పగించుకోవాలి. పురుషులారా చూడండి, భార్య విషయంలో దేవుడు ఆదాముకి ఎంత పరీక్ష పెట్టాడో. మరి నువ్వెలాగున్నావు ఈ రోజున? నా భార్య మొండిదండి, చికండి అండి, మాట విన్నదండి. భార్యలు 3 రకాలు, స్త్రీలు 3 రకాలు. పద్మిని, శంకిని, ఇంకో రకం నాకు తెలీదు. దేవునికి మహిమ కలుగునుగాక. పద్మిని జాతి వస్తే మంచిదే, స్వర్గమే వాడి జీవితం, త్యాగాలు చేస్తుంది. శంఖిని వచ్చిందా ఇంకీడికి నరకమే, తిప్పలు తప్పవు. స్తోత్రం చెప్పండి. ఇంక మామూలుగా ఉండదు. ఎందుకయ్యా విడాకులు ఇచ్చావు? అది శంఖిని అండి, శంఖిని జాతి స్త్రీ అండి. మరి మనము శంఖినియే. దేవుడు విడాకులు ఇవ్వలా, ప్రాణమిచ్చాడు, అప్పగించుకున్నాడు. పురుషుడు మారాలి, భార్య నిమిత్తం మారాలి. తల్లిని ఎంతో బాగా చూసుకునేవాడండి. పెళ్ళం వచ్చిన తర్వాత మారిపోవాలి. మరి తప్పదు, మారిపోవాలి, తప్పదు. దేవుడే చెప్పాడు, పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకుని ఉంటాడని. మరి విడిచి అంటే తల్లిని గౌరవించాలి, తండ్రిని గౌరవించాలి, వారి మంచి చెడులు చూడాలి. అలాగని తల్లి కొంగెట్టుకుని తిరగకూడదు. భార్య వచ్చిన తర్వాత మంచి చెడులు చూడు, తల్లిదండ్రులను చూడు. కానీ భార్య వచ్చిన తర్వాత నీకు 2 కొడుకులు ఉన్నారు కదా, చూద్దిగానే అనుకుంటున్నారేమో. నేను అసలు పట్టించుకుని వాళ్ళని ఏరే కాపర పెట్టేస్తాను. అసలు మమ్మల్ని చూడమని చెప్పను, అసలు మా దగ్గరికి రావద్దని చెప్తాను నేను. అరే మీ బ్రతుకు మీరు బ్రతకండి, ఏమైనా కాలుతున్నాను అడగండి, కానీ మీ దగ్గర నుంచి నాకు ఏమొద్దు, నేను రూపాయి ఆశించను అని చెప్తాను. ఇప్పటికీ చెప్తున్నాను వాళ్ళకి, అప్పుడు కూడా చెప్తాను. అవసరం వస్తే నేను మీకు ఏమన్నా ఇస్తాను. ఎందుకంటే బైబిల్ నెరవేర్చాలి నేను. వాళ్ళని సంతోషంగా ఉండేటట్లు చూడాలి. భార్య భర్తలు ఇద్దరు, వాళ్ళిద్దరు కలిసి ఉండాలా. అంతేగాని ఎర్ర పెళ్ళమొచ్చక మమ్మల్ని వదిలేస్తావా, మమ్మల్ని చూడవా అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? అమ్మని నేను తీసుకెళ్తాను, నిన్ను ఆడ తీసుకెళ్తాడు అంటే అప్పుడు ఏమవుతుంది? తీరిపోద్ది మా ఇద్దరికి. అంతే కదా, సరిపోయిందా? ఎందుకంట మా ఇద్దరిని ఎడ తీసేస్తారు అప్పుడు వాళ్ళు. అది కథ. అట్లా వద్దు. దేవునికి మహిమ కలుగును గాక. పురుషుడు భార్యను హత్తుకుని ఉండాలా. ఇది వాస్తవం, ఇది రుజువు. స్తోత్రం చెప్పండి. దేవుడు అక్కడ అదే చూస్తున్నాడు. భార్య నిమిత్తం అప్పగించుకుంటాడా లేదా?
లేకపోతే భార్య తప్పు చేసిందని నువ్వు నాకు వద్దని వెలివేస్తాడా? క్రీస్తు మనసు వస్తుందా లేదా? కడపటి ఆదాము మనసు వస్తుందా లేదా? అందుకని మొదటి ఆదాము, కడపటి ఆదాము. ఆ పోలిక, ఆ పోలిక, ఆ ప్రేమ, ఆ త్యాగం, అదంతా కావాలా పురుషునికి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు ఆదాముకు తెలుసు ఈ పండు తింటే ఏం జరుగుతుందో తెలుసు. ఆదాముకు తెలుసు ఆ పండు తింటే ఎవరికి దూరం అయిపోతాడు. ఆదాముకు తెలుసు ఆ పండు తింటే ఎంత దారుణమైన శిక్ష, శాపం అనుభవించవలసి వస్తుందో. కానీ భార్య నిమిత్తం అప్పగించుకున్నాడు ఆ శాపానికి, భార్య నిమిత్తం అప్పగించుకున్నాడు ఆ పాపానికి, భార్య నిమిత్తం అప్పగించుకున్నాడు ఆ శిక్షకు. యేసు కూడా అప్పగించుకున్నాడు ఆ శిక్షకు. అది పోలిక, అది పోలిక. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. క్రీస్తు కూడా మన కొరకు అప్పగించుకున్నాడు. అందుకని ఆయన కడపటి ఆదాము అయ్యాడు, ఈయన మొదటి ఆదాము అయ్యాడు. పోలిక ఉంది కాబట్టి. ఈ మనుషుడు జీవించు ప్రాణి అయితే ఆయన జీవింపచేయు ప్రాణి అయ్యాడు. ఇప్పుడు మన కొరకు ఇతడు అప్పగించుకున్నాడు, కానీ భార్యని పవిత్రురాలుగా చేయలేకపోయాడు. అందుకని ఇతడు మట్టి మనిషి అయ్యాడు, మట్టి నుండి పుట్టినవాడయ్యాడు. కానీ కడపటి ఆదాము అట్లా కాదు. ఆయన పాపములు పడిపోలేదు, కానీ పాపము చేయలేదు. కానీ భార్య నిమిత్తం తను తాను ఎందుకు అప్పగించుకున్నాడంటే భార్యను పవిత్రపరచడానికి, భార్యని నిర్దోషిగా నిలబెట్టుకోవడానికి, భార్యను పరిశుద్ధపరచుకోవడానికి అతడు అప్పగించుకుని ఏం చేశాడు చెప్పాలి. అప్పగించుకుని మనల్ని పరిశుద్ధపరిచాడు, మనల్ని నీతిమంతులుగా చేశాడు, మనల్ని నిర్దోషులుగా చేశాడు. అందుకని ఆయన ఏమయ్యాడంటే పాపము చేయలేదు కనుక ఆయన ఆ కడపటి ఆదాము ఉండిపోయాడు, కడపటి మనుషుడు ఉండిపోయాడు. ఇంకా ఆయన్ని బట్టి అలాంటి మనుషుడు రాడు కాబట్టి ఇంకా ఆయనే చివరి మనుషుడు. అర్థమైందా? ఇంకొచ్చేవాడు పాపే. కడబోరం రోగినప్పటికీ వచ్చేవాడు కూడా, అప్పటి వరకు పుట్టేవాడు కూడా పాపైన మానవుడు. కానీ ఇలా కాదు. మొదటి మానవుని ఏదోని తోటలో పాపం లేనివాడిగా పుట్టించాడు. అదే పోలికలు యేసుక్రీస్తు కూడా పాపం లేనివాడిగా ఉన్నాడు. పాపం లేనివాడిగా కడ వరకు ఉన్న మానవుడు ఎవరంటే యేసుక్రీస్తే. అందుకే ఆయన కడపటి మనుషుడు అయ్యాడు, కడపటి మానవుడు అయ్యాడు, కడపటి ఆదాము అయ్యాడు. ఇంకెవరికి లేదు ఆ యోగ్యత. కడబోరం రోగేంత వరకు పుట్టేవారు ఎవరున్నా, లాస్ట్ మానవుడిగా పుట్టేవాడు ఎవడున్నా ఆడు పాపి స్వభావంతోనే పుడుతున్నాడు. మొదటి మానవునితో పాప స్వభావంతోనే పుడుతున్నాడు. అందుకే చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 22వ వచనం. ఇప్పుడు చదవండి. ఆదామునందు అందరూ తీసారా? 22, 15, 22 మొదటి కొరింథీ అందరూ తీసారా? చదువునా? ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో చూడండి. ఆదామునందు అందరూ ఎలాగ పాపములో పడిపోయారు, పాప స్వభావంతో పడుతున్నారు, మృతులుగా పడుతున్నారు, మృతులైపోతున్నారు. అలాగునని క్రీస్తునందు అందరూ బ్రతికించబడతారు. అది తేడా. ఆ మానవునికి ఈ మానవునికి తేడా ఏంటి? అతని ద్వారా అందరూ మరణానికి లోనవుతున్నారు, ఇతని ద్వారా అందరూ బ్రతికించబడతారు. అర్థమైందా లేదా? హలో, అర్థమైందా లేదా? కడపటి ఆదాము, ఇది మన సబ్జెక్టు. కడపటి మనుషుడు అనుకోండి, లేకపోతే సబ్జెక్టు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? పాపం చేసాం, అపరాధం చేసాం, మృతులుగా మారిపోయాం. కానీ ఇప్పుడు మనం ఎలా మారాలి అంటే చూడండి, 47వ వచనం చదవండి. మొదటి మనుష్యుడు భూసంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు. రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. మట్టి నుండి పుట్టినవాడు మట్టి నుండి పుట్టినవారు అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడు పరలోక సంబంధులు అట్టివారు. ఇప్పుడు మనము ఎలా మారాలి? పరలోక సంబంధులుగా మారాలి. ఇప్పుడు మన భర్త పరలోక సంబంధి, ఇప్పుడు మనం అలా పరలోక సంబంధులుగా మారాలి. పరలోక సంబంధులుగా మారి పరలోకపు వారసత్వాన్ని, పరలోకపు పౌరసత్వాన్ని మనం సంపాదించుకోవాలి. మన పౌరత్వం ఎక్కడుంది? పరలోకమందు ఉంది, ఇక్కడ లేదు, ఈ లోకంలో లేదు. మన పౌరస్థితి పరలోకంలో ఉంది కనుక మన పౌరస్థితిని సంపాదించుకోవాలి పరలోకంలో. మనం పరలోక సంబంధులుగా మారాలి. అందుకని ఒక మాట రాయబడి ఉంది, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో ఈ మాట రాయబడి ఉంది. ఏమిటా మాట చూపిస్తాను చూడండి.
అందరూ తీశారా? హెబ్రీ పత్రిక 13 అధ్యాయంలో ఈ మాట రాయబడి ఉంది. హెబ్రీ పత్రిక 12, 13 వచనాలు చదవండి. కావున యేసు కూడా ఆ, తన స్వరక్తం చేత ఆ, ప్రజలను పరిశుద్ధపరచుటకై ఆ. గవిని వెలుపట శ్రమ పొందెను. ఎక్కడ? గవిని ఎదుట, గవిని వెలుపట. వెలుపట అంటే ఊరు వెలుపట. అంటే గవిని అంటే ఏంటో తెలుసా? ఊరి వెలుపట. గవిని ఊరికి, గవిని సింహద్వారం. గవిని అంటే ఏంటి? సింహద్వారం. ఒక పట్టణానికి ఒక గవిని ఉంటుంది, ఒక పల్లికి ఒక గవిని ఉంటుంది. ఇప్పుడు యెరూషలేం పట్టణానికి ఒక గవిని ఉంది, సింహద్వారం ఉంది. ఆ సింహద్వారం ఎలుపట అంటే గవిని ఎలుపట. అంటే యెరూషలేం ఎలుపట ఏం చేశారు? ఇప్పుడు ఆయన్ని సిలువేశారు, చంపేశారు, శ్రమ పొందాడు. ఊరు వెలుపట ఆయన్ని సిలువేశారు. ఊరు వెలుపట. చదవండి. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు, మనము ఆయన నిందను భరించుచు శిబిరం వెలుపలికి ఆయన యుద్ధకు వెళుదాము. అది ఇప్పుడు మనము ఎలా వెళ్ళాలి? ఆయన ఊరు వెలివేసింది, గవిని వెలుపట ఆయన్ని సిలువేసింది, ఊరు వెలివేసి. ఇప్పుడు మనము కూడా ఆయన యొద్దకు వెళ్ళాలంటే లోకము చేత ద్వేషించబడాలి, లోకము చేత వెలివేయబడాలి, లోకము చేత దూషించబడాలి, వెళ్ళాలి ఆయన దగ్గరికి. అందుకే మనము లోక సంబంధులము కాదు అని చెప్పించుకోవాలి అంటే ఈ మనుషులు మనం వెలివేయాలి, ఈ మనుషులు మనల్ని దూషించాలి, ఈ లోక సంబంధులు మనల్ని అవమానపరచాలి, వేలడ చేయాలి, దూషించి ఉమ్ము వేసేంత రీతికి వాళ్ళు మనకు వచ్చినప్పుడు మనం ఎక్కడ వాళ్ళము? ఇప్పుడు ఆయన గవిని వెలుపటికి ఎలా వెళ్ళాడో మనము కూడా ఆయన దగ్గరికి వెళ్ళాలి. అంటే లోక సంబంధులుగా ఉన్న మనము పరలోక సంబంధులుగా మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి. మనము దాటి వెళ్ళాలి, గవిని దాటి వెళ్ళాలి. అందుకని మనము కూడా అన్నాడు 13వ వచనంలో. ఏమన్నాడు? చదవండి. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు, మనము కూడా ఆయన నిందను భరించుచు శిబిరం వెలుపలికి ఆయన యుద్ధకు వెళుదాము. అది కథ. ఇదండి వాస్తవం. ఇప్పుడు పరలోక సంబంధులుగా మారాలంటే లోకం చేత ద్వేషించబడి, లోకం మిమ్మల్ని నిందించి ద్వేషించి అవమానపరిచినప్పుడు మీరు ధన్యులు. అప్పుడు నా దగ్గరికి వస్తున్నారు. మీరు గవిని ఎలుపట నేను శ్రమ పొందినట్లుగా మీరు శిబిరము దాటి గవిని ఎలుపలికి వస్తున్నారు. అప్పుడు మీరు నా వారిగా మారుతున్నారు. ఇది సబ్జెక్టు. ఎంతమందికి అర్థమైంది కదా? ఇప్పుడు నేను చెప్తాను. క్రీస్తుని యందు విశ్వాసం ఎంతమందికి ఉంది? విశ్వాసం ఉన్నవారి చేతులు పైకెత్తండి. మరి విశ్వాసం ఒకటేనా మనకు ఉండవలసింది? ఇంకేం చేయాలి? ఏం చేయాలి? గట్టిగా రైట్. తర్వాత ఇంకా ఉండవలసింది ఉంది ఇంకోటి. గట్టిగా ఇంకా ఉంది ఇంకొకటి. ఇంకా ఉంది. ఫిలిప్పీ పత్రిక 1:30. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాక, చూసారా? విశ్వాసం ఒకటే కాదు, పోలిక ఒకటే కాదు, ఆయన పక్షమున శ్రమ పట్టయు, ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. ఆయన పక్షమున శ్రమ పొందుట కూడా అది మనకు అనుగ్రహించబడిందంట ఆయన పక్షంగా. మరి ఎవరు పొందుతున్నారు ఈ రోజున? ఆదాము అప్పగించుకున్నాడు కదా భార్య కోసం, క్రీస్తు అప్పగించుకున్నట్లుగా ఆదాము అప్పగించుకున్నాడు కదా. మరి నువ్వు అప్పగించుకోవా? నిన్ను నువ్వు శ్రమలకు అప్పగించుకోవా? ఆయన పక్షంగా మనం అప్పగించుకోవాలి. క్రీస్తు పోలిక అంటే అది. క్రీస్తు పోలిక ఆదాముకు వచ్చిందే లేదు, ఇప్పుడు అప్పగించుకున్నాడా లేదా? మరి అలా అప్పగించుకోవాలి. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం 1వ వచనం. 9వ అధ్యాయం 1వ వచనం. నాకు బహుదుఃఖమును నా హృదయం మానని వేదనయు కలవు. దుఃఖమును నా హృదయముల వేదన కలదు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడట్లేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. సాధ్యమైన దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడై ఉండకూడదు. అప్పగించుకుంటాను. దేనికి? వీరు ఇశ్రాయేలీయులు. చాలు. దేనికి అప్పగించుకుంటున్నాడు? శాపానికి, శ్రమకి. నేను శాపగ్రస్తుడిగా మారిపోవడానికి రెడీ. ఎందుకంటే వాళ్ళ రక్షించబడడం కోసం, వాళ్ళ రక్షణ పొందడం కోసం, వాళ్ళు మారు మనస్సు పొందడం కోసం నేను కూడా అప్పగించుకుంటాను. ఇది క్రీస్తు పోలిక, ఇది క్రీస్తు మనస్సు. అర్థమవుతుందా? అవసరం వస్తే అప్పగించుకోవాలి. ఎందుకంటే ఒకడు పాపం చేస్తే ఒకడు శిక్షించబడుట
బైబిల్ గ్రంథములో ఉన్న మొదటి నుండి ఉన్నది అది. అవునా కదా? ఒకడు పాపం చేస్తే, కయ్యను పాపం చేస్తే ఏబేలు శిక్షించబడ్డాడు. అవ్వ పాపం చేస్తే ఆదాము కూడా అప్పగించబడ్డాడు. అలాగే మనము లోకము పాపం చేస్తే యేసుక్రీస్తు అప్పగించబడ్డాడు. ఇది ప్రణాళిక, ఇది నడుపుదల, ఇది సబ్జెక్ట్. అదే రీతికి, అదే స్థితికి, అదే పోలికి అవసరం వస్తే నువ్వు అప్పగించబడడానికి సిద్ధమా? సిద్ధమా? చెప్పాలి. సిద్ధమా? కడుపులో నీళ్ళు కదలకుండా నేను ఇలాగే ఉంటానండి అంటావా? వచ్చిపోతూ ఉంటానంటావా? పరలోకము కొరకు, పరలోకము యొక్క పౌరస్థితి కొరకు శ్రమకు కూడా అప్పగించుకోవలసినట్లుగా మనకు అది కూడా అనుగ్రహించబడిందంట ఆయన నామములో. అవునా కదా? విశ్వాసం మాత్రమే కాదు. ఏం పాపం చేశానండి, ఏం తప్పు చేశానండి, నాకెందుకు ఇలా జరుగుతుందండి? దేవుని పక్షంగా నీకును శ్రమ అప్పగించబడింది. సంతోషించు శ్రమలలో, ఆనందించు శ్రమలలో. అందుకే మరలా చెప్తున్నాను, ప్రభువునందు ఆనందించు, ప్రభువునందు ఆనందించు అని చెప్పుచున్నాడు కదా ఫిలిప్పు 4:4. అవునా? 4:4. మరి ఎలాగ ఆనందించాలి? ఇందుగా ఆనందించాలి. శ్రమ పడుతున్నానంటే అప్పగించుకున్నాను, ఆనందించు. ఇది సబ్జెక్ట్. ఆది కాండము నుండి కూడా తప్పు చేసినోడు ఒకడు, శిక్ష వచ్చేది ఇంకొకడికి. ఎందుకంటే వాళ్ళు అప్పగించుకుంటున్నారు. అవునా? అదే క్రీస్తు కూడా నెరవేర్చాడు. అందుకని ఆయన కడపటి ఆదాము అయ్యాడు. అర్థమైన వారు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనం ఎలా మారాలి? నిజంగా నువ్వు పరలోక సంబంధిగా మారినట్లయితే శ్రమను సంతోషంగా, ఆనందంగా, శ్రమలో కూడా ఆనందించే వ్యక్తిగా, శ్రమలో కూడా సంతోషించే వ్యక్తిగా ఉంటావు. కానీ కుమిలి కుమిలి ఏడవు. ఆ శ్రమను బట్టి నువ్వు బాధపడవు, దేవుని నిందించవు, పక్కవారిని నిందించవు. ఆ శ్రమలో ఆనందిస్తూ అతిశయపడతావు, శ్రమల యందు అతిశయపడతావు. క్రీస్తు పక్షముగా నేను ఇవి అనుభవిస్తున్నాను, అప్పగించుకున్నాను, నన్ను నేను సంతోషాన్ని దుఃఖానికి అప్పగించుకున్నాను, శ్రమకు అప్పగించుకున్నాను అని ఆనందపడతావు. శ్రమలు అలాగని కోరి తెచ్చుకోక్కర్లేదు. వచ్చిన శ్రమను ఆనందంగా అనుభవించండి చాలు. వచ్చిన శోధనను ఆనందంగా అనుభవించండి చాలు. వచ్చిన నిందను ఆనందంగా అనుభవించండి చాలు. ఇది క్రీస్తు మనస్సు, ఇది క్రీస్తు పోలిక. ఎంతమందికి అర్థమైంది? బాధపడద్దు, బాధపడద్దు. ఈ శ్రమను బట్టి, శోధనను బట్టి, కష్టాన్ని బట్టి బాధపడొద్దు. అది నాకు మహాభాగ్యము. శ్రమలు గావివి మహిమ కిరణాలు, దేవుని జీవ కిరీటాన్ని అందించే ఒక అద్భుతమైన అవకాశం. ఆదాము అలాగే చూశాడు, అప్పగించుకున్నాడు. ఏబేలు అప్పగించుకున్నాడు, క్రీస్తు అప్పగించుకున్నాడు, పౌలు అప్పగించుకుంటాను అంటున్నాడు. అప్పగించుకున్నాడు శ్రమలకి. ఇది కదా క్రైస్తవ్యం. అవునా కదా? అవునా కదా? ఇదే క్రైస్తవం. మీరు ఇలాంటి రూపాంతరంలోనికి వచ్చెదరుగాక, ఇలాంటి రూపాంతరంలోనికి సంఘం వెళ్ళునుగాక, దేవుడి మాటలు దీవించునుగాక. ఎంతమందికి అర్థమైంది? ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రభు బలలో పాల్గొందాం. ప్రార్థన వాక్యం బట్టి